యంత్రముల ప్రభావము ఏమిటి, లేదా యంత్రముల యొక్క ఫలితములు ఏమిటి, లేదా యంత్రముల యొక్క లాభం ఏమిటి? ఆది శంకరాచార్యులు ఎన్నో దైవ క్షేత్రాలలో శ్రీచక్ర యంత్రమును ప్రతిష్టాపన చేయడం జరిగింది. అలా చేయటం వలన ఆ యంత్ర ప్రభావం వలన, ఆ శ్రీచక్ర యంత్ర ప్రభావం వలన ఆ దైవక్షేత్రాలు అన్నీ కూడా అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో, కీర్తి ప్రతిష్టలతో ఇప్పటికి కూడా విరాజిల్లుతున్నాయి. అంటే యంత్రము అంటే ముందుకు నడిపించున్నది, తీసుకొని వెళ్ళేది, గమ్యాన్ని చేర్చేది అనేటువంటి అర్థం. ఎవరైతే దైవానికి సంబంధించినటువంటి యంత్రాలను పూజిస్తూ ఉంటారో వారికి భగవదానుగ్రహం మెండుగా కలుగుతుంది. యంత్ర మంత్ర తంత్రములకు అధిపతి, అధినేత్రి అమ్మవారే. కాబట్టి అందులో కూడా ఎటువంటి యంత్రములను ధరించాలి, పూజించాలి అనేటువంటి అంశాన్ని కూడా గ్రహించి, తెలియకపోతే తెలిసిన వారినైనా సరే అడిగి అలాంటి యంత్రాలను పూజించి మీరు సుసంపన్నులు కావలసిందిగా నేను కోరుచున్నాను.